శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తనుంది. దీంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల ఎత్తులో తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 1,69,044 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ఫ్లో 1,47,195 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగాను ప్రస్తుతం 882.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక మరోవైపు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్ కు వచ్చి చేరుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మంగళవారం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 583.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో గరిష్టంగా 312.05 టీఎంసీల నీటి నిల్వని చేయవచ్చు. ఇప్పుడు 293.97 టీఎంసీల నీరు ఉంది. మరో 18 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుతుంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అనుష, ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఇప్పుడు తుంగభద్ర అలాగే కృష్ణా నదులకైతే ఇన్ఫ్లోస్ అయితే పెరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కి అయితే మొన్నటి వరకు ఒక గేట్ ద్వారా మాత్రమే వాటర్ రిలీజ్ సాగుతూ ఉండేది, ఒక గేట్ అయితే మాత్రమే. అయితే ఈ రోజు ఉదయానికి ఎక్కువగా ఇన్ఫ్లోస్ రావడంతో 2 గేట్లను ఎత్తారు ఉదయం. అయితే ఇప్పుడు తుంగభద్ర నదికి 1,00,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లోస్ రావడంతో 1,50,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో ఇప్పుడు సుంకేసులకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. సుంకేసుల నుంచి అయితే 94,445 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జూరాల సుంకేసుల 2 ప్రాజెక్టుల నుంచి 2,22,565 క్యూసెక్కులు ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు వస్తుంది. శ్రీశైలం డ్యామ్ కి అయితే ఇప్పుడు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఈ 2 ప్రాజెక్టుల నుంచి 2,22,560 క్యూసెక్కులు వస్తూ ఉండడంతో ఇప్పుడు దిగువ ప్రాంతాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్యామ్ గేట్ల ద్వారా ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఉదయం వరకు అయితే 2 గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు తుంగభద్ర నుంచి ఎక్కువగా అంటే 1,50,000 క్యూసెక్కులు వస్తుంది కాబట్టి సుంకేసుల నుంచి అయితే 94,445 క్యూసెక్కులు ప్రస్తుత ప్రవాహం అయితే శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటోంది. మొత్తంగా 2 లక్షలకు పైగా క్యూసెక్కులు రావడంతో 3 గేట్లను ఎక్కువగా వరద ప్రవాహం ఉంది కాబట్టి 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 80,784 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కూడా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే రాయలసీమ ప్రాంతంలో సాగు మరియు తాగునీటి అవసరాలకైతే సాయం అందుతున్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఆగస్టు మొదటి వారంలో కానీ లేదంటే ఆగస్టు చివరి వారంలో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తే పరిస్థితి అయితే కనిపించేది. ఈసారి అయితే జూన్ చివరి వారం నుంచే శ్రీశైలం డ్యామ్ కు వరద నీటి ప్రవాహం మొదలైంది. అప్పటి నుంచే గేట్లు ఎత్తి కిందికి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మరీ భారీగా ఎక్కువగా ప్రవాహం రావడంతో ఇప్పుడు 3 గేట్లను ఎత్తి కిందికి దిగువకు విడుదల చేయడంతో అందరిలోనూ హర్షం వ్యక్తమవుతున్నాయి. ఇటు ఎక్కువగా ప్రవాహం వస్తుంది కాబట్టి ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,310 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇది కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి కూడా ప్రస్తుతం అయితే 31,096 క్యూసెక్కులను కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే నుంచి అయితే 80,784 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అనుష, మొత్తంగా చూసుకుంటే 2 పవర్ ప్లాంట్ల నుంచి కూడా ఇటు ఏపీ పవర్ హౌస్ నుంచి తెలంగాణ స్టేట్ పవర్ హౌస్ విద్యుత్ ఉత్పాదన అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఈసారి అయితే ప్రతి సంవత్సరం కంటే కూడా ఈసారి రికార్డ్ అని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్ల నీటి సామర్థ్యాలను బట్టి చూసుకుంటే, నీటి నిల్వలు చూసుకుంటే ఇది రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూలై మొదటి వారంలోనే ఈ విధంగా ఎక్కువగా జూలై చివరి వారంలోనే మొత్తం డ్యామ్ ఫుల్ అయిపోయి గేట్లను ఎత్తే పరిస్థితి అయితే గేట్లు అయితే పూర్తిగా ముయ్యలేదు. కొంచెం వద ప్రవాహం వస్తే మూస్తారనుకున్నా కూడా
మళ్ళీ 2 రోజులకే వరద ప్రవాహం పెరిగి 1, 2, 3 ఇలా ఈ రోజు 3 గేట్లనెత్తి దిగువకైతే నీటిని అయితే విడుదల చేస్తున్నారు. వరద నీరు పెరగడంతో దిగువ ప్రాంతాల అధికారులను అప్రమత్తంగా ఉండమని కూడా సూచనలు అయితే అందుతున్నాయి. అయితే సాగు అవసరాలు తీర్చడానికి అలాగే తాగునీటి సరఫరాను కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా అధికారులు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు వరప్రదాయనిగా ఉన్నటువంటి శ్రీశైలం డ్యాం ఇప్పుడు తొందరగా ఎప్పుడు గత 10 ఏళ్లలో లేనట్టుగా ఇప్పుడు జూలై చివరి వారానికల్లా నిండి నాగార్జున సాగర్ వైపు కూడా నీరు వెళ్తూ ఉండడం కూడా ఇటు ప్రజల్లోనూ ఇటు రైతుల్లోనూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అనుష.